గవర్నర్ శుక్లాను కలిసిన సీఎం రేవంత్ యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ కార్యక్రమానికి ఆహ్వానం. జూన్ 12న విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ. పోలవరం ప్రాజెక్టుపై మరోసారి రగడ. 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామన్న చంద్రబాబు. ఫేజ్ 2 పన్ను నిలిపివేయాలని తెలంగాణ లేఖ. ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు. 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. విద్యతోనే మార్పు సాధ్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలకు పిలుపు. సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలపై చర్చ. ఏపీ అభివృద్ధిపై అమిత్ షాతో చంద్రబాబు చర్చలు. అమరావతికి నిధులివ్వాలని విజ్ఞప్తులు. ప్రధాని పొదుపు సూత్రాలు పాటించాలన్న ఏపీ సీఎం. ఇవాళ తాడేపల్లిలో జగన్ కీలక సమావేశం. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చలు. భేటీ తరువాత అనంతపురం జిల్లాలో పర్యటన. అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం పర్యటన. రాజధాని పనుల్ని పరిశీలించనున్న బృందం. వరద నియంత్రణ చర్యలపై సమీక్ష. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నేడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అత్యవసర భేటీ. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భవితవ్యంపై చర్చ. పర్సంటేజ్ విధానంపై అభిప్రాయ సేకరణ. తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు. చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి, సభ్యురాలిగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం. విషవాయువులు లీకై నలుగురికి తీవ్ర అస్వస్థత. థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో ఘటన. ఇవాళ కేఆర్ఎంబీ కీలక సమావేశం. 2 రాష్ట్రాల నీటి వినియోగంపై సమీక్ష. తాగునీటి అవసరాలపై చర్చించనున్న కమిటీ. తెలుగు స్టేట్స్ లో విచిత్రమైన వాతావరణం. ఒకవైపు మళ్లీ ఎండలు, ఇంకోవైపు వర్షాలు. నేటి నుండి 40 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు. భైంసాలో అర్ధరాత్రి ఉద్రిక్తత. మున్సిపల్ ఆఫీస్ ముందు పాలకవర్గం ఆందోళన. కోఆప్షన్ ఎన్నికను నిలిపివేయడంపై నిరసన. ఇవాళే తమిళనాడు స్పీకర్ ఎన్నిక. రేపు బల నిరూపణ చేసుకోనున్న సీఎం విజయ్. మర్యాదపూర్వక భేటీలతో టీవీకే చీఫ్ బిజీ. కేరళం సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఫలితాలు ప్రకటించి వారం దాటినా వీడని సందిగ్ధత. ముఖ్య నేతలతో ఇంకా చర్చిస్తున్న హైకమాండ్. బెంగాల్ మున్సిపల్ రిక్రూట్మెంట్ స్కామ్ లో యాక్షన్. టీఎంసీ నేత మాజీ మంత్రి సుజిత్ కుమారుడికి సమన్లు ఇచ్చిన ఈడీ. నేడు అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న మోదీ, కేంద్ర మంత్రులు. పాల్గొనున్న చంద్రబాబు, లోకేష్. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ లో భారీ అగ్ని ప్రమాదం. తగలబడిన పెట్రోల్ బంక్ అండ్ ట్యాంకర్. నలుగురికి తీవ్ర గాయాలు. 15 బైక్స్ దగ్ధం. చమురు కంపెనీలకు డైలీ 1700 కోట్ల నష్టం. పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేంద్రం సంకేతాలు. 60 రోజులకు సరిపడా నిల్వలున్నాయన్న రాజ్నాథ్. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ కు అగ్రస్థానం. 2, 3 స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. 4th లో సౌత్ ఆఫ్రికా, 5వ ప్లేస్ లో పాకిస్తాన్. పంజాబ్ పై ఢిల్లీ విజయం. 3 వికెట్ల తేడాతో క్యాపిటల్స్ గెలుపు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్.